కొంతకాలంగా మెగాస్టార్ కెరియర్ గురించి ఆయన కథల ఎంపికల గురించి రకరకాల మాటలు వినిపించాయి. మెగాస్టార్ పని అయిపోయింది, ఆయనలో మునుపటి జోష్ తగ్గింది, ఇక వింటేజ్ చిరంజీవిని చూడలేం అంటూ కొందరు పెదవి విరిచారు. మరికొందరైతే మిగతా సీనియర్ హీరోల జోరు ముందు మెగాస్టార్ వెనకబడిపోతున్నారంటూ తొందరపడి విశ్లేషణలు కూడా ఇచ్చేశారు. కాటి వాటన్నిటికీ ఒకే ఒక్క సినిమాతో గట్టి సమాధానం దొరికింది. అదే మన శంకర వరప్రసాద్ గారు. విమర్శకుల అంచనాలు తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర అసలు సిసరైన బాస్ ఎవరో ఈ సినిమా నిరూపించింది. అభిమానులు ఎప్పటి నుంచో ఆకలిగా ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే అది చిరంజీవి మార్క్ కామెడీ మరియు ఆ అలవోకగా సాగిపోయే నటన. ఈ సినిమాతో ఆ లోటు పూర్తిగా తీరిపోయింది. ఆయన కామెడీ టైమింగ్ ముగిసింది అన్న వాళ్ళకి ఈ సినిమా ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లా మారింది. దశాబ్దాల క్రితం మనం చూసి ప్రేమించిన ఆ చిలిపిదనం, ఆ హుషారు, ఆ గ్రేస్ ఈ సినిమాలో రెట్టింపు స్థాయిలో కనిపించాయి. స్క్రీన్ మీద ఆయన నవ్వుతుంటే థియేటర్ మొత్తం నవ్వుతో నిండిపోయింది. ఇది కేవలం నటన కాదు, ఇన్నాళ్లుగా దాచుకున్న వింటేజ్ మ్యాజిక్ ఒక్కసారిగా బయటపడినట్లుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ హీరోలందరూ బాగానే రాణిస్తున్నప్పటికీ కమర్షియల్ స్టామినా విషయంలో మెగాస్టార్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారని ఈ సినిమా కలెక్షన్స్ రుజువు చేస్తున్నాయి. పోటీ అనే మాటకు తావు లేకుండా తన సమకాలీన హీరోల కంటే బాక్స్ ఆఫీస్ పరంగా ఆయన ఆమడ దూరంలో ఉన్నారు. ఓపెనింగ్స్ నుంచి లాంగ్ రన్ వరకు ఆయనకు వచ్చే ఆదరణే వేరు. మిగతా హీరోలు హిట్ కొట్టినప్పుడు వచ్చే రెవెన్యూకి, మెగాస్టార్ సినిమాకు వచ్చే రెవెన్యూకి ఉన్న వ్యత్యాసాన్ని ఈ సినిమా స్పష్టంగా చూపించింది. సీనియర్ రేస్లో ఆయనకు ఆయనే సాటి అని మరోసారి తేలిపోయింది. సాధారణంగా ఒక హీరో ప్రభావం 1 లేదా 2 తరాలకే పరిమితమవుతుంది. కానీ మెగాస్టార్ ఒక ఎవర్ గ్రీన్ పర్ఫార్మర్. ఇన్నేళ్లైనా నేటి జనరేషన్ కూడా ఆయన సినిమాకి టికెట్లు తెంచుకుని థియేటర్స్ కు క్యూ కడుతున్నారంటే ఆయనలో ఉన్న ఆకర్షణ ఏ మాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. తాతలు, తండ్రులు, ఇప్పుడు మనవళ్ళు, ఇలా 3 తరాలను ఏకధాటిగా అలరించడం ఒక్క చిరంజీవికే సాధ్యం. ట్రెండ్ ఏదైనా దాన్ని తన వైపు తిప్పుకోవడం, లేటెస్ట్ ఆడియన్స్ నాడి పట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఈ సినిమా సక్సెస్ చాటి చెప్పింది. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే మన శంకర వరప్రసాద్ గారు సినిమా కేవలం రికార్డులు తిరగరాయడమే కాదు, ఇండస్ట్రీలో నెంబర్ 1 అనే స్థానానికి అసలైన నిర్వచనం ఇచ్చింది. ఎవరెన్ని అనుకున్నా బాక్స్ ఆఫీస్ బరిలో దిగితే మెగాస్టార్ రేంజ్ వేరు. ఆయన దరిదాపుల్లోకి రావడం ప్రస్తుతానికి అసాధ్యం. ఈ విజయం ఆయన స్థాయిని, స్థానాన్ని మరింత పదిలం చేసింది. దశాబ్దాలు గడుస్తున్నా, పోటీ పెరుగుతున్నా తెలుగు సినిమా చరిత్రలో ఆయనది ది అన్డిస్ప్యూటెడ్ అండ్ ఓన్లీ వన్ అని గర్వంగా చెప్పుకోవచ్చు.